మయన్మార్ థాయిలాండ్ లో వచ్చిన భారీ భూకంపం ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమైంది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ఉండడంతో ప్రళయం తప్పదానే చర్చ సాగుతోంది. మయన్మార్ భూకంపం షష్టగ్రహ కూటమి ప్రభావమేనా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. షష్టగ్రహ కూటమితో ప్రకృతి విధ్వంసం తప్పదా? షష్టగ్రహ కూటమి ప్రకృతి విపత్తులకు లింక్ ఉందా? అసలు షష్టగ్రహ కూటమి ప్రళయానికి సంకేతమని చెప్పొచ్చా? పండితులు సిద్ధాంతులు ఏం చెప్తున్నారు? శాస్త్రవేత్తలు చెప్తుందేంటి? ఈ అంశంపైన ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ప్రొఫెసర్ మల్లికార్జున్ గారు, హెచ్ఓడి జియాలజీ డిపార్ట్మెంట్, కే నుంచి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. మల్లికార్జున్ గారు, అసలు ఏంటి ఈ భూకంపాలు ఏర్పడడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా భూకంపం ఏర్పడడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడుతుందండి. అయితే ఈ భూమిలో జరిగే పరిణామాలు ఏంటంటే, మన భూమి యొక్క పై పొర ఏదైతుందో భూమి యొక్క పై పొర ఏదైతుందో 100 కిలోమీటర్ల పై పొర ఏదైతుందో దాన్ని లిథోస్పియర్ అంటే శిలామండలం అంటాము. అయితే లిథోస్పియర్ అనే ఈ పై గోళం ఏదైతుందో ఆ యొక్క మండలము మనకు పలకగా విరిగిపోయి ఉంది. అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మన ఉల్లిగడ్డ యొక్క పై పొర ఎలా అయితే విడివిడిగా ఉంటుందో అలా ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. అయితే ఈ ముక్కలాంటి మనము ప్లేట్స్ అంటాం, ఈ పలకలు అంటే తెలుగులో అయితే ఈ ప్లేట్స్ కొన్ని ఒకదాని నుంచి ఒకటి దగ్గరగా జరగడం, కొన్ని ఒకదాని నుంచి దూరంగా జరగడం అనేది సంభవిస్తుంటుంది. మరి ఇలా ఈ కదలికల వల్ల భూమి లోపల ఆ ఒత్తిడి పీడనం అనేది ఏర్పడి అది సడన్ గా రిలీజ్ అవడం వల్ల మనకు భూకంపాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇవాళ భూకంపం మయన్మార్ లో జరిగినటువంటి భూకంపం ఏదైతే జరిగిందో అది మండలే ప్రాంతంలో జరిగింది. ఇక్కడ మనకు ఏమైందంటే అక్కడ ఒక భ్రంశము, అంటే భూమిలో ఉన్నటువంటి పగుళ్లను మనం భ్రంశం అంటాం. అంటే భూమి రెండుగా విడిపోయి 2 ఖండాలుగా మారిపోతుంది. ఈ 2 ఖండాల వెంబడి కదలిక సంభవిస్తే అని భ్రంశం అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఫాల్ట్ అంటాం. అయితే ఈ మయన్మార్ ఏదైతుందో నిలువుగా నిట్ట నిలువుగా అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు 1200 కిలోమీటర్ల మేరకు మనకి ఈ భ్రంశం ఉంది. ఈ భ్రంశం వెంబడి ఎప్పుడు కూడా కదలికలు సంభవిస్తూ ఉంటాయి. ఈ కదలికలు సంభవిస్తూ అంటే సంవత్సరానికి దగ్గర 2 సెంటీమీటర్లు కదులుతుంది ఒకటి ఖండం నిలువుగా 1200 కిలోమీటర్ల పొడవునా. అయితే అలా కదులుతున్నప్పుడు ఆ కదిలే ప్రదేశంలో ఒత్తిడి లోనై పీడనం ఉంటుంది. ఆ పీడనం సడన్ గా ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది. రిలీజ్ గానే మనకు భూకంపం వల్ల వస్తుంది. అయితే ఇవాళ వచ్చినటువంటి భూకంపం ఏదైతుందో 7 రిక్టర్ స్కేల్ పై 7.7 వచ్చింది. అది చాలా పెద్ద భూకంపం అండి. అది చాలా ప్రమాదం సూచించిన భూకంపం. ఎన్నో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. మనకు జనరల్ గా 6 దాటిందంటేనే పెద్ద భూకంపము. రిక్టర్ స్కేల్ పై 6 వస్తే ఇప్పుడు 7.7 తర్వాత 2 సార్లు వచ్చింది ఇది మన భూకంపం. కావున ఇది చాలా ప్రమాదకరమైన సూచిక మనకు. అందుకోసమే ఎక్కువ మీకు ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టం సంభవిస్తుంది మయన్మార్ ప్రాంతాల్లో. అయితే ఈ మయన్మార్ దగ్గర ఎప్పుడు కూడా మనకు భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే, ఈ మయన్మార్ దేశం ఏదైతుందో ఇది 4 పలకల మధ్యన ఉంది. ఈ 4 పలకల మధ్యన ఉండడం వల్ల ఒక పక్కనేమో ఇండియన్ ప్లేట్ అంటారు, ఇండియన్ పలక. ఇంకో పక్కనేమో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉంటుంది. ఇంకో పక్కనేమో సుండా ప్లేట్ అని ఉంటుంది. ఇంకో పక్కనేమో పైన యురేషియన్ ప్లేట్ అవుతుంది. అయితే ఈ 4 ప్లేట్ల మధ్యన ఉంటుంది. ఈ 4 ఎప్పుడు కదులుతూ ఉంటాయి. ఈ కదలడం వల్ల పీడనం ఉత్పత్తి అయి సడన్ గా ఆ పీడనము భూమిలోకి రిలీజ్ అవడం వల్ల ఆ యొక్క భూకంపాలు సంభవిస్తుంటాయి మనకు. అంటే ఏంటి అసలు ఇటీవల కాలంలో చాలా చోట్ల భూకంపాలు తరచుగా వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అసలు? అంటే భూకంపాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి. మనకు ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 25 భూకంపాలు వచ్చాయి ప్రపంచం మొత్తం మీద. అంటే అమెరికా నుంచి మొదలుకుంటే అన్ని దేశాల్లో, పోర్టరికో, జపాన్, అన్ని దేశాల్లో మీరు చూసినట్టయితే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 25 భూకంపాలు రికార్డ్ అయ్యాయి ఆల్రెడీ. అంటే భూకంపాలు అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి. మీకు 2.2, 3 పైన 5 వరకు చాలా భూకంపాలు వస్తాయి. 5 నుంచి పైనకు కొంచెం తక్కువ భూకంపాలు వస్తాయి, అంత ఎక్కువగా రావు. కాబట్టి భూకంపాలు అనేది సర్వసాధారణంగా భూమిలో వస్తుంది. మనం నిద్రపోతాం కానీ భూమి నిద్రపోదండి. లోపల ఏదో ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రక్రియ వల్ల మనకు భూకంపాలు సంభవిస్తుంటాయి. అంటే ఇప్పుడు చూసాం ఈరోజు మయన్మార్ థాయిలాండ్ లో వచ్చిన భారీ భూకంపం అనేక ప్రశ్నలకు కారణమైందని చెప్పొచ్చు. మీరు ఒక్కరోజే 6 భూకంపాలు వచ్చాయంటున్నారు, మరి ఇది ఎలా సాధ్యం? అసలు ఒక్కరోజే ఇన్నిసార్లు వస్తుంది? 6 కదా, 25 భూకంపాలు ప్రపంచం మొత్తం మీద రికార్డ్ అయినాయి ఇలా పొద్దు నుంచి ఇప్పటి వరకు. ఒక మయన్మార్ లోనే మీరు చూసినట్టయితే 4 సార్లు భూ కంపించింది. మనకు 2 అంటే 7.7 వచ్చింది. దరిదాపు 7 భూకంపం వచ్చింది. చిన్న చిన్న 5, 4 పాయింట్ భూకంపాలు కూడా మనకు మయన్మార్ లో వచ్చినాయి. అంటే దాన్ని ఆఫ్టర్ షాక్స్ అంటాం. భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి వాటి ఆఫ్టర్ షాక్స్ అంటాం. అంటే ఇంకా అడ్జస్ట్ అవుతుంది అక్కడ భూమి. అడ్జస్ట్ అయ్యే టైంలో ఈ ఆఫ్టర్ షాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
రైట్, మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు నాగేశ్వరి సిద్ధాంతి గారు కూడా జూన్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. సిద్ధాంతి గారు, అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి? ఈ షష్ఠగ్రహ కూటమితో ఎలాంటి పరిస్థితులు ఏర్పడిపోతాయి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మతాచార్య పర్యంతం వందే గురు పరంపరం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే జ్ఞాన సరస్వతి నమోస్తుతే శ్రీమాత్రే నమః. చూడండి, ప్రపంచంలో ఇందాక వారు మల్లికార్జున రెడ్డి గారు అనుకుంటా, బహుశా వారు చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి క్షణంకు మార్పులు అవుతూనే ఉంటాయి. అందుకే అంటే మన వాళ్ళు ఇప్పుడు సైన్స్ పేరిట మనం మాట్లాడుతున్నాం. ముందు మన శాస్త్రాలు, వేదాలు ఇవన్నిట్లలో చెప్పారు. ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటది, వాతావరణంలో మార్పులతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు వేదాలలో చూపించింది ఇది. జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక అంతర్భాగంగా వీటిలో కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న క్యాలిక్యులేషన్ మనము దీని ఆధారంగానే పోయినాయి. ఇప్పుడు చంద్రుడిపై కూడా మనం కాలు పెట్టాము అని అంటే మన శాస్త్రాల్లో ఉన్న దీన్ని బేస్ తీసుకునే చేసిండ్రు, డిస్టెన్స్ గానీ అవన్నీ గానీ. కాబట్టి ఏమిటంటే ముందు నుంచి మనకి ఇప్పుడు ఈ షష్ఠగ్రహాలు, అష్టగ్రహాలు, చాతుర్గ్రహాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది మార్పు, ఎందుకంటే గ్రహ సంచారములు ఇవన్నీ సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. అయితే దాన్ని మన ప్రపంచం మొత్తంలో భయపడవలసిన అవసరం లేదు, అవి సహజంగా వస్తాయి. ఇప్పుడు ఋతువులు మనం పంచాంగాలలో చూపిస్తాం, మనం ఆ ఋతువులని. ఋతువులు ఎందుకు చెప్పారు? ఆ ఋతు మార్పులతోని వాతావరణంలో మార్పులు వస్తాయి. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము ఇట్లా ఇవన్నీ దాన్ని బట్టి ఏమిటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనకు ఒక సూచన. ఇది కూడా ఏమిటంటే ఇప్పుడు ఈ గ్రహకూటమి వలన సామాన్యంగా ఏమిటంటే వ్యక్తుల మీద దీని ప్రభావం ఉండదండి. ఇది రాజ్యాల మీద, దేశాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకొరకని భయపడవలసిన అవసరం లేదు, కొంచెం మనోధైర్యంగా ఉండాలి. ప్రతి చిన్న దాన్ని గ్రహణాలు అనగానే గ్రహణంతో ఏదో అయిపోతున్నాయని భయపడవలసిన అవసరం లేదు. దాని పని అది చేస్తూ ఉంటది. అది ప్రకృతిలో మార్పు తప్పవు. గ్రహ సంచారములు ఇవన్నీ సహజంగా జరిగేటివి. ఆ సహజంగా జరిగే వాటిని మనం ఏదో అద్భుతాలుగా, లేకపోతే ఏదో దాంతో ఏదో నష్టం జరగబోతున్నదని సమాజాన్ని భయపెట్టవలసిన అవసరం లేదు. ప్రకృతిలో అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదా. ఏ రకంగా మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలని తీసుకుంటాం కదా. పండ్ల రసాలు తాగాలంటారు, నిమ్మకాయ రసం తీసుకోవాలంటారు. ఇవన్నీ మనం ఎందుకొరకు? పైన మనం గొడుగు పట్టుకోనో లేకపోతే ఇంకే ఆచ్ఛాదన ఉండాలని చెప్తారు కదా. ఇవన్నీ ఇది జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఏదో జరగబోతున్నా భయపడవలసిన అవసరం. అంటే ఈ ప్రకృతి విపత్తులకు షష్ఠగ్రహ కూటమికి లింక్ ఉందంటారు. అందుకే చెప్తున్నా కదా, ఈ షష్ఠగ్రహ కూటాలు, అష్టగ్రహ కూటాలు, చాతుర్గ్రహ కూటాలు ఇవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చిన్న చిన్న అది వ్యక్తుల మీద ఉండవు, దేశం మీద, వాటి మీదే వాటి ప్రభావం ఉంటది. అంటే దాని వల్ల మనకి ఏదో గొప్ప నష్టం జరిగే అవకాశాలు తక్కువ. అవి జరుగుతాయి, సహజంగా జరుగుతాయి. ఇప్పుడు ఇంతకు ముందు అమెరికాలో మనం చూస్తున్నాం, కార్చిచ్చు రగులుకుంటున్నది. ఏం చేయలేకపోతున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయినా దాన్ని ఆర్పాలంటే చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనము నేచర్ అగ్నెస్ట్ గా మనం ఏమీ చేయలేము. దానికి మనం ఏ రకంగా మనకు మనం రక్షించుకోవాలనే ప్రయత్నం చేయాలి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఆ గ్రహణాలలో ఏదో జరిగిపోతే అవన్నీ జరుగుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు రేపు అమావాస్య కదా, అందున షష్ఠగ్రహ కూటమి, మరి ప్రతి నెల అమావాస్య ఉంటుందండి. ఇప్పుడు మనము పంచాంగాల మీద అంతా మనము ఈ సైన్స్ పేరు మీద ఏమిటంటే మన ఏదైతే వేదాలలో ఇవన్నీ చూపించారో ఇవన్నీ మన మార్గం అండి. పంచాంగం అంటే ఏంటిది? రేపు రాబోయే ఉగాది రోజు, రేపు సంవత్సరంలో జరగబోయేది. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది, టీవీలు వచ్చినాయి, అన్ని మాధ్యమాలు వచ్చినాయి, న్యూస్ పేపర్లు వచ్చినాయి, ప్రతి క్షణం ఇప్పుడు వాట్సాప్లు. ఇవన్నీ ఒకప్పుడు లేవు. పల్లెల్లో ఉన్నోళ్ళు కనీసం ఏంటంటే పక్క ఊరికి రావాలంటే నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. ఎడ్ల బండి కూడా సౌకర్యాలు లేవు. అటువంటి రోజుల్లో ఏమిటంటే రేపు ఈ సంవత్సరం మొదటి రోజు కాబట్టి వర్షాలు ఎట్లుంటాయి, ఏ రకంగా ఉంటది వాతావరణము, దాన్ని బట్టి ఏమిటంటే ఏ పంట మనం వేయాలి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఏమిటంటే ఆ రోజు ఉగాది రోజు, అందుకే పంచాంగ శ్రవణము అన్నారు. ఆ పంచాంగములో దీనికి సంబంధించినటువంటి సూచనలు ఉంటాయి. ఏ రకంగా ఉండాలి, వర్షపాతం ఎలా ఉంటుంది, వేడి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంత మాత్రాన భయపడకూడదు అని జాగ్రత్త కొరకు మన వాళ్ళు ఏమిటంటే ఈ పంచాంగం రూపంలో ఈ పంచాంగ పఠనం అందుకొరకే పెట్టింది. ఉగాది రోజు అంటే వ్యవసాయదారులు గాని, వృత్తులు చేసేవారు గాని సంవత్సరంకి ఏ రకంగా ఉండాలని ముందు ఒక జాగ్రత్త పడి దానికి అనుకూలంగా ప్లానింగ్ చేసుకొని వారి జీవన గమ్యాన్ని
సుఖవంతం చేసుకోవడానికి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి ఇప్పుడు యూట్యూబ్ లో బయట ఈ షష్ఠగ్రహ కూటమిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, మరి ఏంటి అసలు ఏం జరగబోతుందంటే? ఒక విషయం అమ్మా, ఇప్పుడు ఎట్లా తయారైందనంటే మనము కామెంట్ చేయటం అని కాదు, గ్రహణాలు ప్రపంచంలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే. అయితే మనకు గోచరించే గ్రహణాలు మాత్రమే మనం పాటించాలి. ఓకే. ప్రతి నెల గ్రహణాలు అని భయపెట్టేస్తున్నారు దాంట్లో. అది మనకు కరెక్ట్ కాదు. మనం సమాజానికి ధైర్యాన్ని చెప్పాలి, ఏ విధంగా వాడిని అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ భయపెట్టవలసిన అవసరం లేదు. ఏం జరుగుతుందండి గ్రహణంతో? అంత భయపెట్టవలసిన అవసరం ఏమున్నది? చాలా మంది మొన్న మాకు ఫోన్ చేస్తున్నారు, పంతులు గారు, అయ్యగారు, సిద్ధాంతి గారు, గ్రహణం ఉందట ఎట్లా అని అడుగుతున్నారు. లేదండి, మనకు అంటే మొన్న మా తెలుగు మొత్తం సంవత్సరంలో గ్రహణాలు లేవు మన భారతదేశంలో కనబడేవి. ఎక్కడైతే అది కనబడుతుందో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ చూడకూడదు, నల్లటి కళ్ళ జోడు పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు చెప్పిండ్రు. ఏదో భయపడవలసిన అవసరం లేదు. ఆ టైంలో అనవసరంగా బయటకు రావద్దని ఎందుకంటారంటే ఆ కిరణాలతో మనకు హాని జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వద్దు అని చెప్తారు. ఏదో మూఢనమ్మకమో భయపెట్టడం, కానీ దాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఇదంతా జాగ్రత్తల కొరకు చెప్పేది. అట్లా ఈ రకంగా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనకి ఏది అవసరమో మన ప్రాంతానికి, మన ప్రజలకు మనం ఏ రకంగా సందేశం ఇవ్వాలని అది వాళ్ళు ఆలోచించుకోవాలండి. రైట్. మల్లికార్జున్ గారు, ఇప్పుడు భూకంపాలు తరచుగా ఏర్పడే ప్రాంతాలు ఉంటాయంటారా? అసలు ఏంటి అక్కడ భౌగోళిక పరిస్థితులే కారణమా, ఇంకేదైనా కారణమా ఉంటుందా? భూకంపాలు ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఆల్రెడీ మనం జియాలజీలో జియాలజిస్టులు మనకు అన్ని తెలియపరిచారు. ప్రపంచం మొత్తం మీద మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రదేశం జపాన్ అని మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకుంటున్నాం మనం. సో ఎందుకు ఇక్కడ జపాన్ లోనే ఎక్కువ వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి, నేను చెప్పాను కదా, భూమి యొక్క పైపొర 100 కిలోమీటర్ల మందం ఉన్నటువంటి పైపొర లిథోస్పియర్ అంటాం. ఈ లిథోస్పియర్ అంతా కూడా మొత్తం ముక్కలుగా విరిగిపోయింది. ఈ విరిగిపోయిన ముక్కలు అన్ని కూడా ఒకదానికి ఒకటి దగ్గర కదలడము, కొన్ని ఒకదానికి ఒకటి దూరంగా కదలడము, ఒకదానికి ఒకటి రాసుకోవడం, ఇలా 3 రకాల కదలికలు సంభవిస్తుంటాయి వాటిలో. ఆ 3 రకాల కదలికలు సంభవిస్తున్నప్పుడు ఈ పలకలు ఎక్కడైతే భూమి పైన మనకు జరుగుతున్నాయో జరిగే క్రమంలో ఒత్తిడికి గురై అక్కడ పీడనం ఉత్పత్తి అవుతుంది. ఆ పీడనం ఉన్నట్టుండి ఎప్పుడో ఒకసారి సడన్ గా రిలీజ్ అవడం వల్ల మన భూకంపం వస్తుంది. మనం చూసినట్టయితే ఎక్కడైతే ఈ యొక్క పలకల యొక్క అంచులు ఉంటాయో వాటి బౌండరీస్ అంటాం మనం, ప్లేట్ బౌండరీస్, ఈ అంచుల దగ్గరనే మన భూకంపాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. కాబట్టి కొన్ని దేశాలు, ఇప్పుడు ఆ బర్మా ఏదైతుందో, ఇప్పుడు మన మయన్మార్, ఇది మొత్తం ఒక అంచులో, అంటే దాని యొక్క మనం భూభాగం చూసినట్టయితే నార్త్ నుంచి సౌత్ వైపు, అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు మధ్య నుంచి ఒక పగుల్లా ఉన్న దేశానికి అదే భ్రంశం అంటాం. అంటే ఈ దేశంలో మధ్య నుంచి పోయినటువంటి భ్రంశము 2 ఖండాలుగా విడగొట్టేసింది ఆ దేశాన్ని. ఆ 2 ఖండాల వెంబడి మెల్లిగా కదలిక సంభవిస్తున్నాయి. ఆ కదలిక సంభవించాలని మీకు నార్త్ నుంచి సౌత్ వైపు, అంటే 1200 కిలోమీటర్ల పొడవులో ఉంది భ్రంశం. ఆ భ్రంశం వెంబడి ఎప్పుడు కూడా భూకంపాలు వస్తుంటాయి. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే బర్మాలో, మయన్మార్ లో మీకు ఆ ఖండం, ఆ యొక్క భ్రంశం వెంబడే మీకు అన్ని పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఇలా జరిగినటువంటి మండలే పట్టణం కూడా దాని దగ్గర, భ్రంశం దగ్గరటువంటి పట్టణమే. కాబట్టి అక్కడ 10 కిలోమీటర్ల లోతుల నుంచే భూకంపం వచ్చింది. కాబట్టి దాని యొక్క ప్రతాపం ఎక్కువగా చూపించి ఎక్కువ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడానికి కారకమైంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వరంగల్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా భూకంపాలు వచ్చాయి కదా, మరి అంటే ఇది దేనికి సంకేతం అని చెప్పొచ్చు? అయితే మీకు మన భారతదేశం మొత్తం కూడా మీకు ముఖ్యంగా భూకంప మండలాలుగా డివైడ్ అయింది, జోన్స్ గా డివైడ్ అయింది అనమాట. అయితే మన ఢిల్లీ ప్రాంతం ఏదైతుందో అది 4, 5, అంటే హిమాలయ పర్వత ప్రాంతంలో ఎక్కువ కూడా భూకంపాలు వస్తుంటాయి. అక్కడ భ్రంశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే భూమిలో ఉన్న పగులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎక్కువ కూడా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది. మన సౌత్ వైపు వస్తే, మనం సౌత్ లో ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా మనకు జోన్ 2 లో ఉంది, అంటే సేఫ్ ఏరియా. మీరు నార్త్ వైపు, అంటే భద్రాచలము, ఇటు వరంగల్, ఇటు పైకి ఏదైతే ఉందో అది కొంచెం జోన్ 3 లో ఉంది, అంటే కొంచెం మోడరేట్ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి ఇక్కడ. ఇది ఎందుకు ఇలా డివైడ్ చేశారంటే భూమిలో ఉన్నటువంటి భ్రంశాలు, అంటే ఆ పగుళ్ళు ఏవైతున్నాయో ఆ పగుళ్ళను గుర్తించి దాని మండలాలుగా మనం విభజించుకున్నాము. అయితే ఆ పగుళ్ళ వెంబడి కదలికలు, యాక్టివ్ ఫాల్ట్స్ అంటాం మనం, కొన్నింటి యాక్టివ్ గా జరిగేటువంటి భ్రంశాలు ఏవైతున్నాయో ఆ భ్రంశాల వెంబడి కదలికలు సంభవిస్తుంటాయి. కాబట్టి ఇవి కొన్ని 100,000 కిలోమీటర్ల పొడుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మయన్మార్ ఉంది 1200 కిలోమీటర్ల పగులది భ్రంశం. ఆ భ్రంశం వెంబడి ఏ చిన్న మాటిగా 1 సెంటీమీటర్ కాదు, 1 మిల్లీమీటర్ కదిలినా గానీ ఎన్నో బాంబులు వేసినంత మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి వల్లే మనకు భూకంపం ఇలా 7.7 తీవ్రతతో వచ్చింది. అందుకోసమే ఎక్కువ నష్టం జరిగింది.
అంటే ఇప్పుడు షష్టగ్రహ కూటమితోనే ఇవి జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అంటారు? అంటే షష్టగ్రహ కూటమితో భూకంపాలు వస్తాయా? జియాలజీ ప్రొఫెసర్ గా మీరు ఏం చెప్తారు దీని గురించి? నేను నేను ఇప్పుడు జియాలజీకి మరియు శాస్త్రానికి పోటీ పడదు. వాళ్ళ ధోరణి వాళ్ళది, మా ధోరణి మాది. మేము సైన్స్ పరంగా మేము మాట్లాడతాం, వాళ్ళు శాస్త్రాల పరంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మేమిద్దరం ఒకరికొకరు కించపరచుకోవడం కానీ, ఒకరికొకరు నమ్మకం లేదనడం కానీ మంచి పద్ధతి కాదు. ఎవరి ధోరణి వారిని. మా సైన్స్ పరంగా మేము చెప్తున్నాము, ఇది నమ్మితే ఇది నమ్మండి, అది నమ్మితే అది నమ్మండి. అది అంతేగాని నేను ఇప్పుడు పోటీ పడి మాట్లాడడానికి టైం కాదనిపిస్తున్నారు. ఓకే, సిద్ధాంత్ గారు, ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ దేశం మీద ఉంటుందంటారు? అంటే మన దేశం మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు అది సబబు. వారు సైన్స్ ప్రకారంగా వాళ్ళు చదివిన దాని మీదకి వాళ్ళు స్టడీ చేసింది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మనం దాన్ని తోచిపారేయడానికి లేదు. అయితే ఒకప్పుడు ఈ పాత్ర ఏమిటంటే మన ఋషులు మునులు చేసింది అదే పని. వాళ్ళ అడవులలో ఉండి ఏదో తపస్సు అంటే వాళ్ళు ఏమిటంటే స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కొంతమంది సైంటిస్టులు అండర్ గ్రౌండ్ లో ఎక్కడో ఉండి దాన్ని పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు మన జనాలలో కనబడరు. వాళ్ళని కూడా చూస్తుండొచ్చు. గడ్డాలు మీసాలు పెరిగి వాళ్ళు అక్కడ లోపల ఉండి వాళ్ళన్ని స్టడీ చేస్తుంటారు. అప్పుడు వీళ్ళు చేసింది ఋషులు మునులు అదే. కాకపోతే భాష మారింది, పేరు మారింది. వాళ్ళు చేసింది అదే. వాళ్ళు వీటిని చూసి దీనివల్ల జరిగే మంచి చెడులు చెప్పిండ్రు. ఫలానా మంచిది, ఫలానా చెడ్డ అని. ఈ దీంట్లో కూడా ఇప్పుడు మీరు అనేది ఏమిటంటే ఈ షష్టగ్రహ కూటము 2 రోజులలో ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు. పంచగ్రహ కూటం అయిపోయింది అది. దాని తర్వాత 4 రోజుల తర్వాత ఇంకొక 15 రోజుల లోపలనే కుజుడు ఏమిటిదనంటే నీచలోకి వస్తున్నాడు. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇవి మార్పులు ప్రకృతిలో సహజంగా వచ్చే మార్పులు అండి. మన దేశం మీద ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏం లేదంటారు? షష్టగారు ఇవన్నీ చెప్తున్నాను కదా, ఎంత భయపడవలసినంత ఉండదు. అది మనుషుల మీద, మన మీద, సమాజం మీద ఉండదు. దేశాల మీద అక్కడ ఇప్పుడు కొన్ని చెప్పాలంటే రాజకీయంగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, అక్కడెక్కడో జరగవచ్చు. కానీ ప్రజల మీద దాని ప్రభావం ఉంటుందని భయపడవలసిన అవసరం అంటే దాని వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి? మనకేం ఉండదండి. దేశానికి రావచ్చు, ఇప్పుడు ఇబ్బందులు రావచ్చు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం అక్కడ రాజకీయాల గురించి మాట్లాడదు. అందరికి తెలుసు ఏం జరుగుతున్నదో, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసు. అటువంటి జరిగే అవకాశాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. దాన్ని వీ కెనాట్ స్టాప్. చెప్తే వినే పరిస్థితులు అవి కొన్ని ఇటువంటి జరగచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఇమ్మీడియట్ గా దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్పేది అది. అంటే షష్టగ్రహ కూటమిని ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి శాస్త్రీయ దృక్పథం ఏంటంటారు? జాగ్రత్తగా ఉండాలండి. మన మీద దాని ప్రభావం ఏం లేదు. ఇప్పుడు రేపు 2 రోజులైతే మీకు పంచాంగ శ్రవణాలలో అన్ని చెప్తారు, ఏ రాశి వారికి ఎట్లుంది ఏం చెప్తాను. జాగ్రత్తగా ఉండాలి. అది భయపెట్టద్దు. మనోధైర్యాన్ని కొరికే మీకు ఏమిటంటే ఈ రాశి ఫలాలు చెప్తారు. భయపడవలసిన అవసరం లేదు. సరే ఇట్లా బాగాలేదు. ఇప్పుడు వర్షాకాలము, వర్షం వచ్చే ప్రమాదం ఉన్నది, మేఘాలు ఉదయిపోయి ఉంది. మనం బయటకు వెళ్లాల్సి ఉంది. ఏం చేస్తాం? మనము గొడుగు తీసుకుపోతాం, ఒక రెయిన్ కోట్, జాగ్రత్తగా బయటకు వెళ్తాం. వర్షం పడొచ్చు, పడకపోవచ్చు. పడితే ఒక్కొక్కసారి మీరు తీసుకుపోయిన గొడుగు కూడా అవి గాలికో దేనికో ఎగిరిపోవచ్చు. కాబట్టి ఏమిటంటే సంభవ అసంభవాల గురించి మనం భయపడవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి ఉన్నప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగులుతుంది అంటే అందరికీ తగులుతుందా అండి? ఎండలో 2 వీలర్ మీద ఎండలో వర్క్ చేసే ఎందరో మంది కార్మికులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. జరుగుతున్నదా ఏమైనా ప్రమాదం? జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అందరి యొక్క దేహం యొక్క పరిస్థితి ఒక రకంగా ఉండదు. కొందరు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేరు. ఇది సూచనలు మట్టిగే. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి భయపడవలసిన అవసరం లేదు, భయపెట్టకూడదు కూడా. జాగ్రత్తగా ఉండవని ఒక సూచన. ఏదైనా వస్తే ఒక్కసారి ఏదో సర్ప్రైజ్ కాకూడదు. అట్లా అందుకొరకని చెప్తారు అంతే. మల్లికార్జున గారు, సైన్స్ పరంగా ఇలా 6 గ్రహాలు ఒకే చోటికి రావడం వల్ల అంటే ఏంటి, ఇలాంటి విపత్తులు జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు నేను వాటి గురించి కరెక్ట్ గా చెప్పలేనండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫిగర్ లో మీకు కనబడుతుంది, ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ లో మీకు ఈ రెడ్ లైన్ ఒకటి కనబడుతుంది పైనుంచి, మయన్మార్ పక్కన సెంటర్ లో నుంచి. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తుంది. దీన్ని దాని పేరు పెట్టారు. ఈ దాని వెంబడి ఇది మొదటి ఖండము, ఇది 2వ ఖండం అనుకోండి. ఇక్కడ ఈ 2 ఖండాలు కూడా ఒకటి అటు జరిగితే పైకి, ఒకటి కింది జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఈ ఒక 2 సెంటీమీటర్లు ఇటు అటు కదులుతూ సంభవిస్తుంది. కాబట్టి దీని వెంబడి ఇప్పుడు మీకు ఉన్న భ్రంశం ఏదైతే మనం ఉన్నదో, ఈ సాంగ్యాన్ భ్రంశం అని ఏదైతే అంటున్నామో, దీని వెంబడే ఇలా భూకంపం సంభవించినటువంటి ప్రాంతం ఏదైతే మండలే సిటీ ఉందో అక్కడే ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి పట్టణాల్లో జరిగినటువంటి భూకంపాలు కూడా ఈ భ్రంశం వెంబడే ఉన్నాయి. కాబట్టి
ఇదంతా కూడా ఇండియన్ ప్లేట్ అంటాం, మనం ఇండియన్ పలక అంటాం. ఇదంతా కూడా సాంగా ప్లేట్ అంటాం. ఇదేమో మనకు ఈ మయన్మార్ ప్రాంతం నుంచి వెళ్తున్నట్టు సాంగ్యాంగ్ భ్రంశము. ఇక్కడ బర్మా మైక్రో ప్లేట్ అంటాం. ఇక ఈ సుండా ప్లేట్, ఈ ఇండియన్ ప్లేట్, ఇది ఆస్ట్రేలియన్ ప్లేట్, వీటన్నిటికీ మధ్యన ఈ భ్రంశమే ఒక బార్డర్. ఈ భ్రంశం వెంబడి ఇవన్నీ ప్లేట్లు ఏవైతే పలకలు ఉన్నాయో, ఈ పలకలన్నీ కూడా ఉదాహరణకి కూడా దూరంగా జరగడం, ఉదాహరణకి కూడా దగ్గర జరగడం సంభవించడం వల్ల ఇగో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ లైన్ వెంబడి ఇవాళ మనకు బాగా స్ట్రెస్ క్రియేట్ అయింది అక్కడ. అంటే పీడనం, ఒత్తిడి క్రియేట్ అయింది. అది క్రియేట్ అయ్యి ఎన్నో రోజుల నుంచి అట్లా ఉండి ఒకటేసారి అది ఆపుకోలేని శక్తి వచ్చినప్పుడు భూమిలోకి వదిలేస్తుంది. ఆ వదిలేసినప్పుడే మనకు భూకంప తరంగాలనే ఈ రెడ్ లైన్ నుంచి వ్యాపించి అందరికి మనకు చేరింది. ఇప్పుడు ఇది దేశాలు దాటిపోయి పక్కనటువంటి బ్యాంకాక్, థాయిలాండ్ లో ఉన్నటువంటి బ్యాంకాక్, మన ఇండియాలో ఢిల్లీ ప్రాంతము, తర్వాత మనకు ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు కూడా మనకు ఈ భూకంపానికి గురయ్యాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సాంగ్యాంగ్ భ్రంశమేనండి. ఈ రెడ్ లైన్ పైనుంచి కింద 1200 కిలోమీటర్ల పొడవులా ఈ లైన్ వెంబడి, భ్రంశం వెంబడి ఈ రెండు ఖండాల ఉదాహరణ నుంచి కొంచెం కదలడం వల్ల, అంటే ఇది ఆ పైకి వెళ్ళడం, ఇది పక్క కిందికి రావడం, ఏదో చిన్న కదలికల వల్ల మనకు ఈ భూకంపాలను ఏర్పడుతుంది. ఇటువంటి ప్లేట్ బౌండరీస్ ఏవైతే పలకల యొక్క బౌండరీస్ ఉన్నాయో, భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా భూకంపాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే మన ఇండియా కూడా ఎప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇండియా ఏదైతుందో పలక, ఇదొక పలక, ఇటు పక్క యురేషియా పలక అని ఇంకోటి ఉంటుంది. ఈ రెండు పలకలు ఎప్పుడు కూడా ఇండియా నార్త్ వైపు పైకి వెళ్తుంది. ప్రతి సంవత్సరము 3 నుంచి 4-5 సెంటీమీటర్ల వరకు పైకి కదులుతూ ఉంటుంది. అయితే ఈ కదిలే క్రమంలో పోయి దాన్ని యురేషియన్ ప్లేట్ ని గుద్దుకుంటుంది. ఆ ఢీకొన్నప్పుడు మన హిమాలయ పర్వతాలు ఏర్పడే దాంతో తర్వాత అక్కడ ఎన్నో భ్రంశాలు ఏర్పడి ఈ కదలిక ఇంకా సంభవిస్తూనే ఉంది. ఆ భ్రంశాలు ఏర్పడడం వల్ల ఆ భ్రంశాల పడి ఏ మాత్రం కదలికున్నా కానీ, అందుకోసమే నార్త్ ఇండియాలో మీకు ఎక్కువగా భూకంపాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలో అంత భూకంపాలు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సిద్ధాంతి గారు, ఇప్పుడు షష్టగ్రహ కూటమి ప్రభావం 12 రాష్ట్రాల మీద ఉందంటారా? నేను ఇందాక నుంచి చెప్తాను, మనం భయపడవలసినంత లేదు. 2 రోజులు అంటే ఎఫెక్ట్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ రాశుల మీద ప్రభావం చూపుతుందంటారు? అదే భయపడవలసిన అవసరం లేదు. మనుషుల మీద ఉండదు, ఇది దేశం మీద ఉంటది ఎఫెక్ట్, మనుషుల మీద ఉండదు. భయపడవలసిన అవసరం లేదు. ఏ దానాలు అవసరం లేదు, ఏ పూజలు అవసరం లేదు. అది వద్దు. భయపెట్టకూడదు జనాలను. ఇవి జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో. వారు చెప్పినట్టు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భూకంపాలను ఆపలేరు, మనం వస్తూనే ఉంటాయి. ఏం లేకుండా మనకు చెప్పకుండా తెలియకుండా వస్తుంది. అది ముందు చెప్పి రాదు కదా. మనం రాసాము, ఇప్పుడు మేము పంచాంగాల్లో రాసాము, రాబోయే రోజులలో ఈ భూకంపాల ప్రమాదం ఉన్నది. తర్వాత ఏమిటంటే ఇంకా ఒక రకమైనటువంటి జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో. మేము సూచనలుగా రాసినాం. 100% జరుగుతుందా అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే సూచన అలర్ట్ ఉండమని చెప్తారు. ఇందాక చెప్పినట్టు వర్షం ఉంటున్నది కదంటే జాగ్రత్తగా ఉన్నట్టు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తుఫాన్ హెచ్చరిక ఇస్తారు. ఒకసారి తుఫాన్ అక్కడ ఏం దాని ఎఫెక్ట్ ఉండదు. ఒకసారి అనుకోకుండా పెద్దగా అనుకోని ప్రాంతంలో పడవచ్చు. కాబట్టి ఇదంతా మనం జస్ట్ ప్రికాషన్ గా చెప్పటం, జాగ్రత్తగా ఉండమని. రాసులు భయపడవలసిన ఏం పని లేదు. రేపటి తర్వాత ఏమిటంటే కొన్ని రాసులకు మార్పులు ఉంటాయి, అంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. ఏమి దీని ఎఫెక్ట్ వ్యక్తుల మీద ఉండదు, దాని ఎఫెక్ట్ దేశం మీద ఉండొచ్చు. అంతేగాని భయపడవలసిన అవసరం లేదు. మల్లికార్జున్ గారు, మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు మయన్మార్, థాయిలాండ్ లో వచ్చిన భారీ భూకంపం అయితే ఒకటే రోజు 7 వరకు రెక్టర్ స్కేల్ పై నమోదైంది. ఒక రోజే 6 సార్లు వచ్చింది. కాబట్టి మరి ఎలా చూడొచ్చు? దీని గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా భూకంపాలు వచ్చినప్పుడు మనకు భూకంపాలు ఎక్కడ వస్తాయి, ఏ ప్రాంతాల్లో వస్తాయని చెప్పడం ఈజీ, కానీ ఎప్పుడు వస్తుందని చెప్పడం మాత్రం అసంభవం. అయితే భూకంపాలు రావడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు అన్ని కూడా గుర్తించబడ్డాయి ప్రపంచం మొత్తం కూడా. కాబట్టి మన దేశంలో కూడా అందుకోసం మనం చెప్పాను, మనం జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని 4 జోన్ల కింద డివైడ్ చేసుకున్నాము. ఆ జోన్లలో మనకు ఎక్కువగా భూకంపాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అట్లే ప్రపంచం మొత్తం మీద కూడా మీకు పసిఫిక్ మహాసముద్రం చుట్టూరా భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ అన్ని కూడా ఈ పలకల యొక్క అంచులు ఉన్నాయి. ఈ అంచుల వెంబడి ఒక అటు జరగడం, ఒకటి ఇటు జరగడం వల్ల ఈ చిన్న చిన్న కదలికల వల్ల మనకు భూకంపాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంతేగాని భూకంపాలు వచ్చే టైం ఎవరు చెప్పలేరు. భూకంపాలు వచ్చే ప్రాంతాలు మాత్రం మనం గుర్తించవచ్చు సైన్స్ లో.